హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. ఈరోజు మనము థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాము. దానికి ఏమి యాప్ యూజ్ చేస్తారు ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాము. ఈ థంబ్నెయిల్ ఏంటంటే మనకు కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా సరే థంబ్నెయిల్ సరిగ్గా లేదనుకోండి అసలు వ్యూస్ రానే రావు. థంబ్నెయిల్ మంచిగా ఉంటే మంచిగా పాపులర్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాము. దానికి వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారో ఏంటి అని చెప్పేసి మాకు కూడా ఒక వీడియో చేసి పెట్టండి. అందుకని నేను వీడియో చేస్తున్నాను అనమాట. నేను కూడా ఇలాగే ఎవరో ఒకరు పెట్టిన వీడియోలు చూసి నేర్చుకున్నాను. కాబట్టి నేను ఈరోజు థంబ్నెయిల్ ఎలా చేయాలో దానికి వచ్చేసి విఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విఎన్ యాప్లో మనము థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నామంటే ఆ యాప్ వాటర్ మార్క్ అనేది రాదనమాట. మనకి ఇంకా చాలా కైన్ మాస్టర్ ఇట్లాంటి యాప్లు చాలా ఉన్నాయి. కానీ కైన్ మాస్టర్లో ఏంటంటే మనం ఏది వీడియో క్రియేట్ చేసినా సరే లేదంటే చిన్న ఫోటో క్రియేట్ చేసినా సరే దాంట్లో కంపల్సరీ కైన్ మాస్టర్ అనేది చెప్పేసి వాటర్ మార్క్ వస్తుంది అనమాట. దానివల్ల మనము కైన్ మాస్టర్ కన్నా మనకు ఈ విఎన్ యాప్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా క్రియేట్ చేసుకోవాలి థంబ్నెయిల్ అది నేర్చుకున్నాం ఈరోజు వీడియోలో మనము. దీనికి వచ్చేసి ముందుగా మనం మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో సెర్చ్ బార్లో విఎన్ సెర్చ్ చేసామంటే విఎన్ అని ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ వచ్చేసింది. మీరు కూడా ఈ యాప్ అని ఓపెన్ చేసి అది అడిగి పర్మిషన్స్ ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ నొక్కగానే క్రియేట్ న్యూ అని వస్తుంది, న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా ఇట్లా క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మధ్యలో ఉన్న ఆప్షన్ ఎంచుకోగానే మనకు వైట్ బ్లాక్ అని వస్తాయి. నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కింద కలర్స్ కనిపిస్తాయి అనమాట. మనకు ఏ కలర్ అంటే ఆ కలర్ ఇచ్చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను బ్లూ కలర్ ఇచ్చేసాను. ఈ విధంగా బ్లూ కలర్ చేసుకున్న తర్వాత మనకు యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళాలన్నమాట. పైనుంచి సెకండ్ ఆప్షన్ యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకొని మనకు యాడ్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని అందులో మనకు ఏది కావాలంటుంది. మనకి ఏదైతే కంటెంట్ చేస్తుంటున్నామో అదే కంటెంట్ అనేది ఇక్కడ మనకు థంబ్నెయిల్గా రావాలన్నమాట. అప్పుడే మనకు వీడియో మంచిగా పాపులర్ అవుతుంది. నేను థంబ్నెయిల్ చేయడం కాబట్టి హౌ టు క్రియేట్ అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చేసుకున్నాను. ఫస్ట్ లైన్లో ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనకు కలరు ఏ కలర్ అంటే ఆ కలరు, ఫాంట్ సైజు, దాని బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కావాలి, షాడోయింగ్ కావాలి. ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ కనిపిస్తాయి. అది ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ సెలెక్ట్ చేయగానే ఆ స్టైల్ కంటెంట్ వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనకు ఫాంట్ సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు, పెద్దది కంటే పెద్ద, చిన్నగంటే చిన్నది, మనకి ఏది కావాలంటే అది ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనకు ఫస్ట్ లైన్ కాబట్టి ఫస్ట్ టాప్లో పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇలా పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ యాడ్ న్యూ టెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి తర్వాత మనము సెకండ్ లైన్లో ఏం రావాలంటే అది టైప్ చేసుకోవాలి. మళ్ళీ హెడ్డింగ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ పెట్టుకున్నాం కాబట్టి సెకండ్ లైన్లో థంబ్నెయిల్ ఇచ్చేసి మళ్ళీ దీనికి మనము ఏ కలర్ కంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ కావాలంటే టెక్స్ట్ ఏ కలర్ కావాలి అలా సెలెక్ట్ చేసేసుకొని సైజు ఏ సైజు కంటే ఆ సైజు ఇచ్చేసుకొని మనము సెకండ్ లైన్లో మిడిల్ కంటే మిడిల్లో, లెఫ్ట్ కంటే లెఫ్ట్ కంటే ఎక్కడికంటే అక్కడ దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కలర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ సెలెక్ట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు స్టిక్కర్స్ వస్తాయి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టే మనకి ఇలా స్టిక్కర్స్ వస్తాయి. నేను యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ పెట్టేసి స్టిక్కర్ పెట్టేసి పక్కన మళ్ళీ లేయర్స్ ఇవన్నీ మనము ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ పెడితే కర్సర్ ఎక్కడ పెడితే అక్కడ అన్నీ ఒకేసారి డిస్ప్లే అవుతాయి మనకు. మళ్ళీ యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి యూట్యూబ్ టైప్ చేశాను. మళ్ళీ దానికి డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేశాను. డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కింద లైన్లో పెట్టేస్తున్నాను అనమాట. ఏ స్టైల్ కంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకొని కింద లైన్లో పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ వచ్చేసింది కాబట్టి మధ్యలో మళ్ళీ మనం స్టిక్కర్స్లోకి వెళ్ళి విఎన్ సెలెక్ట్ చేశాను. దీన్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సెట్ చేసుకోవాలి. ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఈ విధంగా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు అన్నీ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. ఇలా సైడ్లో పెట్టేసుకొని విఎన్ యాప్, మనం యాప్లో కాబట్టి విఎన్ యాప్ అని ఇచ్చేస్తున్నాను. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలంటే కలర్ ఇచ్చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఓకే అంటే ఇది మనము పైన బటన్స్ ప్రెస్ చేస్తే మనకు 16:9 రేషియోలో సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసేసుకొని క్రాప్ చేసేసుకొని మనం ఎక్కడ కంటే అంతవరకు క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట ఫోటోని. ఈ విధంగా మనము విఎన్ యాప్లో థంబ్నెయిల్ క్రియేట్ నేర్చుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఫర్దర్గా చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.